హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిక్సరూస్ క్రియేషన్. ఇవాళ తాతమ్మల కాలం నాటి ఆనపకాయ దప్పలం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను అనమాట. ఎక్కువగా ఎప్పుడు అంటే మన ఏదైనా దేవుడివి భోజనాలు సంతర్పణలు జరిగినప్పుడు ఇది ఆనపకాయ దప్పలం అన్నది పెడతారనమాట. చాలా బాగుంటది టేస్ట్. అయితే ఫస్ట్ ఒక గిన్నె అయితే పెట్టేసుకున్నాను. గ్యాస్ వెలిగించుకుందాం. ఇందులో ఇప్పుడు మనం ఒక 2 గ్లాసెస్ వాటర్ అయితే పోసుకోవాలన్నమాట. ముక్కలు ఉడకడం కోసం నీళ్లు కొంచెం గోరెచ్చగా అయిన తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని నానబెట్టుకోవాలన్నమాట. పులుసు కోసం ఇందులో ఇదిగోండి ఈ విధంగా నానబెట్టుకోవాలి. పెట్టుకుని ఇందులో ఒక మీడియం సైజు ఆనియన్, ఒక 1/2 డజన్ పచ్చిమిర్చి నేను చీల్చిల్లాగా కట్ చేయను. ఎందుకు అంటే అలా కట్ చేస్తే లోపల గింజలన్నీ బయటకు వచ్చేస్తాయి. అది తినటం వల్ల ఏంటంటే మనకి కడుపులో మంటలు అలాంటివి వస్తాయి అనమాట. సొరకాయ అన్నది ఈ విధంగా ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట. నీట్గా పీల్ తీసేసుకుని మధ్యలో గింజలు కొంచెం గుజ్జులాగా ఉంటుంది కదా, అది కూడా తీసేసుకుని ఈ విధంగా పెద్దగా ఉండాలన్నమాట. నేను ఒక చిన్న సైజు సొరకాయ తీసుకున్నాను. ఇట్లా అన్నిటినీ కూడా బాగా మెత్తగా అయ్యే వరకు ఉడకనివ్వాలి. ఇందులో నేను ఒక 2 స్పూన్స్ సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. ముక్కలు అన్నవి తొందరగా ఉడికిపోతాయి. ముక్క కూడా చప్పగా ఉండకుండా ఉంటుంది. చూడండి, ఆనపకాయ ముక్కలు అన్నది ఈ విధంగా అయితే కనుక ఉడికిపోవాలి. చూసుకుందాం ఒకసారి. మెత్తగా ఉడికిపోయినాయి. ఇప్పుడు ఇందులో మనం ఇందాక నానబెట్టుకున్నాం కదా చింతపండు, దాన్ని పిసికి కొంచెం గుజ్జులాగా వస్తుంది కదా, ఆ చింతపండు గుజ్జుని అందులో వేసుకోవాలి. పిసికేసిన తర్వాత ఇలా గుజ్జుని పిప్పి లేకుండా చూసి ఆ గుజ్జుని ఇందులో పోసుకోవాలన్నమాట. ఇలా ఒక 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి తీసుకోవాలన్నమాట. చిక్కదాని కోసం తీసుకొని అందులో ఒక 4 to 5 స్పూన్స్ ఇలా వాటర్ పోసుకొని మొత్తం ఉండలేకుండా పిండి అన్నది మొత్తం కూడా కలుపుకోవాలి. ఇది కలుపుకున్నది ఉంది కదా, ఈ శనగపిండిని ఇందులో పోసేసుకోవాలన్నమాట. అంటే పులుసు అన్నది మనకి చిక్కగా ఉండడం కోసం. ఇప్పుడు మనం ఇందులో ఆల్రెడీ ఒక 5 పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి 1 స్పూన్ కారం, 1 స్పూన్నర చారు పొడి, ఇంట్లో తయారు చేసుకున్నది ఉంది కదా రసం పౌడరు, అది 1 స్పూన్నర, 1/2 స్పూను పసుపు, ఒక స్పూన్నర బెల్లం పొడి. బెల్లం గడ్డ అయినా వేసుకోవచ్చు, నా దగ్గర పొడి ఉంది అందుకని నేను పొడి వేసేసాను అనమాట. వేసుకుని ఒక ఉడికి వచ్చిన తర్వాత దీన్ని మనం ఆఫ్ చేసుకుందాం. దీన్ని తాలింపు వేసుకోవాలి. ఇప్పుడు తాలింపు వేసుకోవడానికి చిన్న ముక్కని పెట్టేసుకుందాం. పెట్టి ఒక 4 స్పూన్స్ ఆయిల్, ఒక స్పూను మినపప్పు, ఒక 4 వెల్లుల్లిపాయ రెప్పలు ఇలా పచ్చిగా కొట్టేసుకుని, అవి 2 ఎండుమిరపకాయలు ఇలా మధ్యలోకి తుంపేసుకొని అవి కూడా వేసేసుకోవాలి. ఒక 1/2 స్పూను ఆవాలు, 1 స్పూను జీలకర్ర, కొంచెం ఇంగువ వేసుకొని పొయ్యి ఆపేసుకుందాం. ఆపేసుకొని కరివేపాకు వేసుకోవాలి, ఒక 2 రెమ్మలు. అది మొత్తం చిట్లుతాయి కాబట్టి ఈ పక్క పట్టుకెళ్ళి వేస్తున్నాను. ఇప్పుడు ఈ తాలింపు అన్నది ఇందులో వేసేసుకుందాం. వెల్లుల్లిపాయ ఇంగువ వేస్తేనే అది మంచి సెంట్ వస్తుంది. దప్పలం అన్నది చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. దీంట్లో ఫైనల్గా కొంచెం పైనుంచి కొత్తిమీర వేసుకుందాం. ఇవన్నీ సన్నగా కట్ చేసి కడుక్కున్న కొత్తిమీర వేసుకుని, మీ దగ్గర పచ్చి కొబ్బరి కనుక ఉంటే కనుక అది కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. 1 స్పూను కోరింది ఉంటుంది కదా పచ్చి కొబ్బరి, అది నేను వేస్తున్నాను 1 స్పూను. చూడండి ఎంత చిక్కగా వచ్చిందో. చిక్కగాను అన్నంలో కలుపుకోవడానికి కూడా బాగుంటుంది అనమాట. దప్పలం మీరు కూడా తయారు చేసుకోండి. టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్ వీడియోస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.